హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ కిచెన్. మన కిచెన్లో ఆనియన్ పకోడీ అండి. ఆనియన్ పకోడీ వేసాను. దాన్ని చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకున్నాను. శనగపిండితో పాటు మీ దగ్గర ఉంటే బియ్యం పిండి వేసుకోండి. నేనైతే శనగపిండి తీసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన ఆనియన్, అలాగే పొటాటో అండి. ఒక పొటాటో తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులోకి కారము, తగినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఇంతకుముందు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇలా క్రష్ చేసుకుంటూ మనం ఇందులో వేసేసుకోవాలి. అలాగే పొటాటో అండి. పొటాటో కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకోండి. మనము ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. పొటాటో షార్ట్గా కాదు, మీకు చూపిస్తాను చూడండి. అలాగే అండి, అది క్లిప్పు మిస్ అయింది, అందుకోసమని చెప్తున్నాను. ఇలా వేసేసుకొని ఆ తర్వాత దీంట్లో ఆల్రెడీ మనకి పొటాటోలో, ఆనియన్లో వాటర్ ఉంటాయండి. చూసుకొని వాటర్ వేసుకోండి. ఫస్ట్ దీంతో కలిపేసుకున్న తర్వాత, పిండితో కలుపుకున్న తర్వాత, ఆ తర్వాత మీరు వాటర్ చూసి వేసుకోండి. ఆ తర్వాత నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాను. ఆయిల్లో మనం స్లో ఫ్లేమ్లో పెట్టి పకోడీని మనము వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా చేతిలోకి తీసుకొని వేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలా ఈ మాదిరిగా కలుపుకోవాలండి. పిండిని కలుపుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ చలికాలంలో దీంట్లోకి చాయ్ అండి. చాయ్ తాగుతూ పకోడీ తింటే ఆహా ఎంత బాగుంటుందో అండి. ఒక్కసారి మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఏంటమ్మా స్నాక్, అమ్మ ఏదో ఒకటి చెయ్యి అంటారు కదండి. ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. మనకి ఈజీగా అయిపోతుందండి, తొందరగా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, ఇది సింపుల్గా అయిపోతాయి. నేను చాయ్ పెట్టాను, టీ పెట్టాను. టీకి పకోడీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. జస్ట్ అలా చూపిస్తున్నాను, చేసే ప్రాసెస్ అని ఏం కాదండి. జస్ట్ టీ పెట్టానని చూపిస్తున్నాను అంతే. మళ్ళీ దీనికి కూడా మాకు చెప్పాలా అని అలా ఏమనుకోకండి. జస్ట్ నేనేంటంటే అన్నీ మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి చూపిస్తున్నాను అంతే. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలా టీ తాగుతూ పకోడీ తింటూ మా ఇంట్లో మేమందరం ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.